సో పేక మేడలు అన్న కాన్సెప్ట్ నాకు తెలిసి తెలుగు బాగా వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది వాట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఈ స్టోరీ ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా స్టార్ట్ అయింది, ఆయనంత క్రేజీగా చూపించాలని మీకు ఎలా అనిపించింది? సో బేసిక్గా ఈ స్టోరీ నేను నా 10th క్లాస్లో ఉన్నప్పుడు రాసుకున్నాను. మీ 10th క్లాస్లో ఉన్నప్పుడు? 2007 టైంలో మీరు ఒక 90s కిడ్డా? 90s. ఓకే డన్, చెప్పండి. సో ఒక షార్ట్ ఫిల్మ్ లా చేద్దామని ఒక ఇంటెన్షన్తో అది ప్లాన్ చేసుకొని రాసుకుంది. సో తర్వాత ఈ ఫిలిం క్రాఫ్ట్ వైపు టర్న్ అవుతున్న ప్రాసెస్లో ఇది ఫిలింగానే చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అందులో మేజర్గా ఒక సీక్వెన్స్ వచ్చింది. ఫైనల్ ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్. అదొక్కటే షార్ట్ ఫిల్మ్ చేద్దాం అన్న థాట్తో స్టార్ట్ ఏంటి అయింది. సార్ ఆ సీక్వెన్స్? చెప్పకూడదు, సినిమా చూడాలి. ఓకే, కాదు అంటే బేసికల్ గా మీరు ఇండస్ట్రీకి వచ్చింది డైరెక్టర్ అవుదామనేనా లేకపోతే చాలా artist? అండి, నేను ఫస్ట్ యాక్టర్ అవుదామని వచ్చాను. Okay. దాని తర్వాత కొరియోగ్రాఫర్ లాగా కొంతమంది దగ్గర వర్క్ చేశాను, అంటే అసిస్టెంట్ మాస్టర్ లాగా చేశాను. Oh. ఫైనల్ గా డైరెక్టర్ అవ్వాలని అంబిషన్. ఇవన్నీ అవుతూ డైరెక్టర్ అవుదాం అనుకున్నా. ఫస్ట్ డైరెక్టర్ అయ్యి తర్వాత మిగతా అవుతా. మిగతావన్నీ అవుతాయి. ఏడీగా చేశారా ఇప్పుడు? ఈడీగా చేశాను. గాడ్స్ ఆఫ్ ధర్మపురి అని ఒక వెబ్ సిరీస్ ఉంది, Oh. దానికి రైటర్ గా వన్ ఆఫ్ ద రైటర్ నువ్వు అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. ఓకే డన్. ఎక్కడ కలిసారు రాకేష్ గారు మీకు? సో రాకేష్ నాకు ఎలా పరిచయం అంటే, నా ఫ్రెండ్ హంజా అని ఉన్నాడు, స్క్రీన్ ప్లే రైటర్ అతను. సో తను ఇలా రాకేష్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు స్టోరీ వినడానికి అన్నట్టుగా అన్నాడు. సో నేను ఎప్పుడైతే ఏడీగా వర్క్ చేస్తున్నానో అప్పుడే నేను నెక్స్ట్ డైరెక్షన్ చేద్దామని ఒక ఫిక్స్ అయిపోయాను. సో అప్పుడు మీ ఇద్దరం కలిసి అది ఆ స్టోరీ గురించి డిస్కస్ చేస్తుంటే రాకేష్ వింటాడంట, ఒకసారి చెప్తావా అన్నట్టు. సో నాకు ఆల్రెడీ రాకేష్ ఫిగర్ అంతా ఐడియా ఉంది, బట్ ఇది రాకేష్ యాక్ట్ అవ్వదు స్టోరీ, అది సెట్ అవ్వదు మనోడికి అన్న టోన్ లో మాట్లాడాడు. అన్యాయం సార్, మీరు చాలా అన్యాయం చేస్తున్నారు. నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఆ క్వశ్చన్ కి నేను నెక్స్ట్ అడిగబోయే క్వశ్చన్ కూడా ఆయన ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. ఇలా అయితే ఎలా సార్? మీరు బ్రేక్ ఇవ్వాలి, నాకేం తెలుసు, నీ ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఈయన ఒక స్క్రిప్ట్ ఒక లైన్ చెప్పడానికి వెళ్ళి మొత్తం స్క్రిప్ట్ చెప్పారు, అలానే కలిసేసారు. ఒక లైన్ చెప్పడానికి వచ్చి మొత్తం స్క్రిప్ట్ చెప్పేశారు కదా. అంతే, మన రైటర్ కూడా కదా సినిమాకి అదే చెప్తున్నా. వెళ్ళిపోతారు.